ఎట్టా ఉన్నదో అట్టా జరుగుతుంది లేరా. నువ్వట మాట్లాడకక్క. మనం ఏదో ఒక ప్రయత్నం చేయకపోతే మన బతుకులు ఇట్టాగే ఏడుస్తాయి. ఇదిగో చెప్తున్నా నినుకో, నువ్వు పోనని బెట్టి చేసినా ఈ రాములూరి సీతమ్మ వారే ఏదో ఒకటి చేసి నిన్ను ఆడికి పిలిపిస్తారు. అప్పుడైనా పోవడానికి సిద్ధంగా ఉండు. ఒక మారు పెద్దబాబు గారు ఫోన్ చేసి మాట్లాడతాను. మీ ఇద్దరి కళ్యాణం జరిగితేనే సంతోషంగా ఉంటారని నాన్న కూడా చెప్తాను. నువ్విట చేస్తావని తిడతారా కానీ కొట్టని నన్ను చంపని అక్క. నిన్ను పెద్దబాబు గారిని ఒకటి చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఇదిగో ఈ విగ్రహాలు ఈయనే పెడుతున్నాను. ఏడు పాపి దండం పెట్టుకో. పెద్దబాబు గారు నేను దండలు మార్చుకునే భాగ్యాన్ని ఇవ్వు స్వామి అని మొక్కుకో, సరేనా? అమ్మ సీతమ్మ, రాములోరు అడవులకు పోయినా ఎంట నువ్వు పోనావు. నా దేవుడు ఎంట నన్ను పోయే అదృష్టం మటుకు నాకెందుకు ఇవ్వలేదు. రామాపురానికి నాను కూడా పోయేలా చూడు తల్లి. పెద్దబాబు దిగు నాన్నా. బ్రో, ఇంటిని చూడగానే చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆటలు గుర్తొస్తున్నాయి కదా. పెద్దబాబుకి ఈ ఇంటికి చాలా అనుబంధం ఉంది. ప్రతి వేసవిలోనూ ఇక్కడికొచ్చేవాళ్ళం. తాతగారు వాడిన కుర్చీలు, బట్టలు, వస్తువులు వాటిని చూసుకుంటూనే గడిపేవాడు. గుర్తొస్తుందా నాన్న? అవునమ్మా, గడిచిన జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిను,